హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ విల్లా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటి ఎక్కడో తిరుగుతుంది అని అనుకుంటున్నారా? నర్సరీకి వచ్చానండి. 22 జనవరి రోజు రామమందిరం ప్రతిష్టాపన జరిగిన రోజు కొన్ని చెట్లు తీసుకుందామని నర్సరీకి వచ్చాను. నిజానికైతే నాకు చెట్లు పెంచడం చాలా ఇష్టం. కాకపోతే మాకు చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కువగా ఉండదు. అందుకని నేను ఇన్ని రోజుల నుండి చెట్లయితే పెంచలేదు, తీసుకురాలేదు. అయితే ఇప్పుడు పెంచుదామని డిసైడ్ అయ్యాను. బాల్కనీలో ఉన్నంతలో సర్దుకొని పెంచుదామని అనుకొని చెట్లను కొన్ని తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే కొత్తిమీర ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. నేను అప్పుడప్పుడు ఇలాగే ఇంట్లో కొత్తిమీర పెంచుతాను. కాకపోతే ఇంతకుముందు ఎప్పుడు వీడియోలో షేర్ చేయలేదు. నర్సరీ దగ్గర నుండే చెట్లు అలాగే మట్టి తెచ్చాను. మా ఆయన అయితే ఇవన్నీ అవసరమా, మనకున్న ప్లేస్ కొద్దిగానే ఉంది, అందులో ఇదంతా అవసరమా, చెట్లు మళ్ళీ మంచిగానే ఉంటాయో ఎండిపోతాయో తెలియదు, ఇదంతా అవసరమా, రిస్క్ అన్నట్టు వద్దనే అన్నారు. కానీ నేనే పెడదాము, ఒకవేళ మంచిగా ఉంటే మంచిదే కదా అని తీసుకొచ్చాను. చాలా చిన్నగా ఉంటుందండి బాల్కనీ. మాది 1 BHK, అందుకని చిన్నగానే ఉంటుంది. ఎంతో కొంత ఉన్నంతలో కొన్ని చెట్లైనా పెడదామని తీసుకొచ్చాను. అయితే అక్కడి నుండే ఎరువు, మట్టి అన్నీ తీసుకొచ్చాను. వాటిని ఇలా కింద వేసి మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం మట్టిగడ్డలు పెద్దగా ఉంటే ఇలా చపాతీ కర్రతో ఇలా కొడుతున్నాను. అయితే ఈ వీడియో ఇప్పుడు ఈ కొత్తిమీర నారు తయారు చేస్తున్నాను కదా, ఇదైతే ఒక 10 రోజుల ముందుది. ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇలా ఎరువు, మట్టి, కొద్దిగా ఎర్రమన్ను అన్నీ కలిపి ఇంట్లోనే ఉన్న ఒక పాత చిన్న సైజ్ బకెట్ ఉండే, వాడకుండా పక్కకు పెట్టింది, అందులోనే మట్టి వేశాను. కొద్దిగా ఒక పిడికెడన్ని ధనియాలు తీసుకుంటే సరిపోతుంది. వాటిని ఇలా, ఒక ధనియా 2 భాగాలు అవుతుంది. కొంతమంది చెప్పుతో నలుస్తారు, అలా చేయడం తప్పు అనిపించి నేను రొట్టెల కర్రతో ఇలా చేస్తున్నాను. 2 అవుతాయి కాబట్టి. కొత్తిమీర ఇంట్లో పెంచడం చాలా ఈజీ అండి. కొంచెం ఎండ తగిలి ప్లేస్ ఎక్కువగా ఉంటే మన వంటకి కావాల్సిన కొత్తిమీర అంతా ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఒక మీడియం సైజ్ టబ్లో పెంచుకుంటే బాగా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ బకెట్లోనే వేసాను కదా మట్టి, ఆ మట్టి మీదుగా ఈ ధనియాలని వేసేస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పొలాల దగ్గర ఇలా కొత్తిమీర నారు పోసేటప్పుడు ఇలాగే ఇంటి దగ్గర చెప్పులతో నలిసేవారు. ఈ ధనియాల్ని ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. వాటిని మొత్తం ఒక డబ్బాలో కానీ బస్తాలో కానీ తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ నారు పోసేవారు. ఇలా ఈ బకెట్లోకి ధనియాలు వేసుకున్న తర్వాత మీది నుంచి మెత్తగా ఉండే మట్టిని మళ్ళీ కొద్దిగా ఇట్లా వేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ మట్టి మనం ధనియాల మీదుగా వేస్తే ధనియాల మొలకలు లోపల నుండి పై వరకు రావడానికి కష్టమైపోతాయి. కాబట్టి మొలకొచ్చినా కానీ లోపలనే చచ్చిపోతాయి. ఒక లేయర్ లాగా లైట్గా మట్టి వేసుకుంటే మాత్రం మనకి వారం రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి. ఇలా ధనియాల పైనుండి మట్టి వేసుకున్న తర్వాత నీటిని ఇలా చేతితో చిలకరించాలి. మీ దగ్గర స్ప్రే బాటిల్స్ ఉంటే అందులో వేసి కూడా చల్లొచ్చు. కాకపోతే డైరెక్ట్ గ్లాస్తో కానీ లోటతో కానీ పోయొద్దు. ఎందుకంటే మనం డైరెక్ట్ పోస్తూ ఉంటే వాటర్ ఫ్లోకి మట్టి అటు ఇటు జరుగుతుంది. మనకు అక్కడ గ్యాప్ ఏర్పడి అక్కడ మనకు మొలకలు సరిగా రావు. నేను ఈ రెండిట్లో ఒకటి, ఇదైతే లిక్విడ్ బాటిల్ ఉంటే అది కూడా కట్ చేసి అందులో కొద్దిగా మట్టి వేసి అందులో కూడా కొన్ని ధనియాలు వేశాను. ఈ రెండిటిలో ఇలా మట్టి చిలకరించుకొని ధనియాలు వేసి ఆ తర్వాత పైనుండి నీళ్లు చిలకరిస్తున్నాను. కరెక్ట్గా వారం రోజులకి మనం డైలీ నీళ్లు పోసుకుంటూ ఉంటే చూడండి ఇలా వస్తాయి మొలకలు. కొన్ని మొలకలు వెళ్ళడం చాలా ఏంటంటే మొత్తం వస్తూనే ఉంటాయి. కరెక్ట్గా వారం రోజులకి ఇలా వచ్చాయి. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీసాను చూడండి, ఇంకా కొంచెం పెద్దగా వచ్చాయి. ఇండివిజువల్ హౌస్ ఉన్న వారైతే టెర్రస్ పైన పెద్ద సైజు టబ్బులు తీసుకొని అందులో మట్టి వేసుకొని ఇలా ధనియాలు పోసుకుంటే మంచిగా వస్తాయి ధనియాల నారు. ఇది ఇంకొక 2 days తర్వాత. ఇక్కడి వరకే షూట్ చేశాను, ఇంకా ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు బకెట్ తీసుకొని కత్తిని కొంచెం వేడి చేసి హోల్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను నర్సరీకి వెళ్ళి చెట్లు తెచ్చాను కదా, అందులో మల్లె చెట్టు కూడా తీసుకొచ్చాను. నాకు మల్లె చెట్టు, మల్లెపూలు అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే చెట్టు పెంచడం మాత్రం చాలా కష్టము. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మల్లె చెట్టు ఉండేది. ఎంతో ఇంట్రెస్ట్గా శ్రద్ధగా నీళ్లు పోసి చాలా కేరింగ్గా మల్లె చెట్టు చూసుకుంటే బోల్డ్ అన్ని పువ్వులు పూసేవి. మేము రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు
ఆ పువ్వులని అల్లుకొని జడలో పెట్టుకొని స్కూల్‌కి వెళ్ళేటోళ్ళం. అందుకని నేను మల్లె చెట్టు పెంచి చూద్దాము పువ్వులొచ్చినా రాకున్నా కొంచెం తీగ పారితే బాల్కనీలో తీగ పారితే అందంగా కనిపిస్తుంది కదా! ఒకవేళ అప్పుడప్పుడు పువ్వులొచ్చినా వస్తాయి అన్నట్టు నేను తీసుకొచ్చాను. కానీ మట్టి కావాలి కదా! మట్టి కోసం మళ్ళీ నర్సరీలోనే తీసుకొచ్చాను మట్టి కూడా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! చిన్న చిన్న ప్యాకెట్స్. ఒక్క ప్యాకెట్‌కి రూ. 10 తగ్గించమన్నా తగ్గించలేదు. ఒక 15, 20 ప్యాకెట్స్ అలా తెచ్చాను. తెచ్చి బకెట్‌లో ముందుగా అడుగున కొబ్బరి చిప్పలు, ఇంట్లో కొంచెం ఎండిపోయిన కొత్తిమీర కట్ట అవి ఇవి ఉంటే అన్నీ అడుగున వేసేసాను. కిచెన్‌లో ఉండే వేస్ట్ మనం ఇలా వేసుకుంటే చెట్లు మంచిగా పెరుగుతాయి అడుగున వేస్తే. బకెటకి హోల్స్ ఎందుకు పెట్టానంటే మనం ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ నీళ్ళు పోసినప్పుడు కావాల్సినన్ని నీళ్ళు ఉంటాయి. ఎక్కువైపోయిన నీళ్ళు బయటకొచ్చేస్తాయని హోల్స్ పెట్టాను. చాలా వరకి కుండీలకన్నిటికి హోల్స్ అందుకే ఉంటాయి. అయితే నేను నర్సరీలోనే ఎరువు కూడా తీసుకొచ్చిన. అది ఇది అంటే మట్టి, ఎరువు 2 కలిపి ఇలా బకెట్‌లో పోసుకుంటున్నాను. చిన్న కుండీలో మల్లె చెట్టు పెడితే అయితే ఎదగదు కదా! అందుకని పెద్ద సైజ్ బకెట్ తీసుకున్నాను. చూడాలి ఇందులో అయినా దక్కుతుందో దక్కదో, మంచిగా పెరుగుతుందో పెరగదో. ఈ మల్లె చెట్టు పెరిగి ఇప్పుడు వచ్చేది సమ్మరే కాబట్టి సమ్మర్‌లోనే ఎక్కువగా మల్లెపూలొస్తాయి కాబట్టి ఈ చెట్టు పువ్వులు పూస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు వీడియోస్‌లో చూపిస్తాను. చూడండి ఇలా తీసుకొచ్చాను. మనకి ఇలా బ్లాక్ కవర్‌లో పెట్టి ఇస్తారు కదా నర్సరీస్‌లో. ఆ కవర్ తీసేసి మొత్తమే అడుగున పెట్టకుండా అడుగున మనం 25%, 30% వరకు మట్టి వేసుకొని ఆ తర్వాత ఇలా చెట్టు పెట్టుకొని మళ్ళీ చుట్టూ మట్టి, ఎరువు అలాగే ఎర్రమన్ను అన్నీ కలిపి వేసుకుంటున్నాను. మనము పెద్ద పెద్ద సైజు పూల కుండీలు కొనాలంటే 300, 400 అలా ఉన్నాయి కదా! రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని నేను చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 12, 13 సంవత్సరాల నుంచి వాడిన బకెట్ ఇది. చాలా పాతగయిపోయిందని ఎక్కువగా వాడకుండా పక్కకు పెట్టేశాను. ఇట్లా ఏదైనా చెట్టు పెడదామన్న ఉద్దేశంతోనే పక్కకు పెట్టాను నేను 2, 3 బకెట్స్. మళ్ళీ మనం బయట పెద్ద పెద్ద సైజు టబ్బులు కొనాలంటే కష్టమని ఇందులోనే పెడదాంలే అని పక్కకు పెట్టాను. అయితే నేను ఇక్కడ చెట్టుకు మొదట్లో దారంతో ఇలా కట్టేశాను. ఎందుకంటే 3 కొమ్మలలాగా వచ్చింది. అటు ఇటు సెపరేట్ అయిపోతూ ఉంటది కాబట్టి మధ్యలో ఇలా దారంతో కడితే ఇలా స్ట్రెయిట్‌గా పెరుగుతూ ఉంటది అని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మట్టి, ఎరువు అన్నీ వేసుకుంటూ ఈ బకెట్‌కి 75% వచ్చే వరకు మట్టి వేసి చెట్టుని పెట్టాను. బకెటే పెద్దది తీసుకున్నాను. మట్టి కూడా చాలా ఎక్కువే వేసి పెట్టాను. చూడాలి ఈ చెట్టు దక్కుతుందో లేకపోతే ఎండిపోతుందో. నేను 4, 5 చెట్లు తీసుకొచ్చాను. అందులో కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఈసారి చెట్లు ఎండిపోతే మళ్ళోసారి మా ఆయనతో తీసుకురానివ్వరు. ఆల్రెడీ క్లాస్ పీకారు. చెట్లు ఎండిపోతే మాత్రం నా సంగతి ఉంటుందని. ఏం చేద్దాం చెప్పండి చెట్లు పెంచాలి అనే ఆశ ఉంది. కాకపోతే పెంచడానికి ప్లేస్ లేదు. చూడాలి ఇప్పుడు నేను తెచ్చిన ఈ చెట్లు దక్కుతాయో లేవో. ఈ చిన్న దాంట్లో నేను మనీ ప్లాంట్ పెట్టాను. ఇంకొక కుండీలో అలోవెరా పెట్టాను. ఇంతకుముందు ఒకసారి తులసి అలాగే తమలపాకు చెట్టులు తీసుకొచ్చాను. అవైతే మంచిగానే ఉన్నాయి. వాటిని కాపాడాను. కరివేపాకు చెట్టు ఒక పాత డబ్బాలో పెట్టి నేను ఏసీ బాక్స్‌లో పెట్టాను. ఏసీ కోసం చేపించిన జాలీ ఉంటే అందులో పెట్టాను. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఛానల్‌ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.